నువ్వు ఇంకా మీరాని మర్చిపోలేదు కదా? అంత ఈజీగా మర్చిపోతే అది తొలి ప్రేమ ఎలా అవుతుంది? సరే, నువ్వు ప్రేమించిన మీరా కోసం రిస్క్ చేయడంలో అర్థం ఉంది, కానీ అమ్మాయి ఎవరేంటో తెలీదు. ఆ వచ్చిన వాళ్ళు చూస్తుంటే ఆమె వెనక ఏదో పెద్ద ప్రమాదమే ఉందనిపిస్తుంది. రథావరా, మనం భయపడ్డట్టే అమ్మాయి గారు ప్రేమలో పడ్డారు. ఎవడు వాడో తెలియదు రథావరా, కానీ బలవంతుడు. ఒక్కడే 20 మందిని మట్టి కరిపించాడు. సదాశివరాయ! రథావరా, ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఓడిపోలేదు. దేవనహల్లి నుంచి 100 మంది మల్ల యోధుల్ని తీసుకెళ్ళు. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. సారీ బాస్, మా వల్ల మీకు చాలా ప్రాబ్లం అయింది. ఆయన వల్లే మీకు ప్రాబ్లం అయింది. డైరెక్షన్ సారీ సారీ చూసుకో మరి. ఓ బచ్చో సునో దికాయో జై హో హిందుస్తాన్ హే ఇతని కేరే తిలక్ రోహే ధర్తీ ఆర్డర్ తీసుకోకుండా పాటలు పాడతాడు. వందే మాతరం పెడుతున్నాడు ఏంట్రా? వందే మాతరం వందే మాతరం. నమస్కార్. ఏం తుగింతీరు బాపు? ఏమంటున్నావురా? తెలుగువారా? నమస్కారం. నమస్కారం. ఏం తీసుకుంటారు బాపు? ఏమున్నాయి బాపు? గాంధీ ఇడ్లీ, గాంధీ దోశ, గాంధీ పూరి, గాంధీ వడ. ఏమొద్దు గానీ 2 ప్లేట్లు గాంధీ చికెన్, 2 ప్లేట్లు గాంధీ మటన్ పట్టరా. హే రామ్, ఇది శాంతిపురం. అయితే మోహన్ దాస్ ఈ ఊరికి పునాది రాయి వేసి పేరు పెట్టారు. ఆయన ఎవరు? హే రామ్, మోహన్ దాస్ తెలీదా? మురుగుదాస్ తెలుసు బాపు, మన మహేష్ బాబు 23 డైరెక్టర్. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఓహో, అందుకే ఇక్కడ మాంసాహారం నిషిద్ధం. మరి మందు? బాపు బంద్. మంచినీళ్ళు దొరకని ఊర్లు చూసాం గానీ మందు దొరకని ఊరు ఫస్ట్ టైం చూస్తున్నాం. మందు తాకుండా మటన్ తినకుండా ఎలా బతుకుతారా వీళ్ళు? అసలు మనుషులా పశువులా? బాగా చెప్పారు. సర్లే, ఏమీ లేకపోతే ఆ పావురాన్ని ఫ్రై చేసి తీసుకురా, డైరెక్టర్ గారు తింటారు. పైకి బాగుంటది. హే రామ్, అమంగళం ప్రతిఘటమవుగాక. అబ్బా, ఈ ఊరికి కొన్ని పరిమితులున్నాయి. ఆహా. ఇక్కడ ఇళ్ళకి తలుపులుండవు, ఊర్లో గొడవలుండవు, మనుషుల మధ్య విభేదాలు ఉండవు. బాబోయ్. ఇక్కడంతా గాంధీవాదం, సత్యాగ్రహి. సత్యాగ్రహ అంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తారా? అంతకు మించి చూపిస్తాం. అయితే చూపించరా, చూద్దాం. మీరు కొడితే సౌండ్ ఒకళ్ళేమో. మొత్తం రౌండ్ వేసారంటారా? మనకి రౌండ్ వేస్తారేమో. మీదకి వస్తున్నాడు, పీకుతాడేమో. పెదనాన్న, బజ్రీ అంటే కొట్టమని. తగ్గపోతే ఒప్పుకోరు బాపా. కొట్టండి సార్, మనదేం పోయింది. బజ్రీ! 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 డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, ఆ హింసలో ఇంత హింస. బచ్చో సునో దికాయో జై హో హిందుస్తాన్ హే. మీరు ఇసరకండి బాబు. నాపకండి బాబు, మళ్ళీ బజ్రీ అంటాడు. మీకేం భయం లేదు. చెప్పు శత్రు, వాళ్ళు ఇక్కడ శాంతిపురంలో ఉన్నారన్న. వాణ్ణి లేపేసి చెల్లమని జాగ్రత్తగా తీసుకురా. ఓకేనా? వీడి ధైర్యానికి కారణం వాళ్ళన్నమాట. అయ్యా, ఇంకెప్పుడు పెదనాన్న ఎవరిని కొట్టడు. వాళ్ళల్లో ఒక్కడిని వదలద్దు. వాడి ధైర్యం వీళ్ళన్నమాట. ముందు నా కొడుకులు నేసేద్దాం. వాళ్ళు మా అన్నయ్య మనుషులు.
ఇలా తగులుకున్నారేంటి నీళ్ళు వీళ్ళందరూ ఎవర్రా? ఏమో వాళ్ళు మా మనుషులు. వాళ్ళ మనుషులే. ఒక్క పెద్ద దొమ్మిడి ఫైట్ లా ఉందిరా. ఏంటి రక్తపాతం? ఒక దెబ్బ కొట్టినట్టుగా ఇంత గోల్ చేసావు. ఇప్పుడేం చేస్తావరా? వాళ్ళు పారిపోయారు, పట్టుకుంటాం. మీరు ఎవరి కోసం వచ్చారు? మా అమ్మాయి గారి కోసం వచ్చాం. మీరు మా అమ్మాయి కోసం వచ్చాం. ఆపండి. అయితే మన ఇద్దరి సమస్య వాడు. వాణ్ణి వదలకూడదు. ఈ ఊరు నుంచి బయటపడడానికి 2 దారులున్నాయి. మీరు ఒక దారిలో వెళ్ళండి, మేము ఒక దారిలో వెళ్తాం. మాకు దొరికితే మీకప్ప చెప్తాం, మీకు దొరికితే మాకప్ప చెప్పండి. మా సాకి అందరూ పావురాల్లా చెదిరిపోనరు. ఎరా లాలూ ప్రసాద్ యాదవ్ లాగా లాల్చీ పైజమా తగిలించుకుని శాంతిపురంలో శాంతి ఉంటది, విజయ శాంతి ఉంటదని యాదవ్ బంగాళం వేసేసుకుని పీస్ గురించి మాట్లాడావు. వాళ్ళకి దొరుకుంటే అక్కడే పీస్ అయిపోవాలి. అదే నాకు అర్థం అవ్వట్లేదు. శాంతిపురం చరిత్రలోనే రక్త చరిత్ర లేదు. సరే గాని ఇందాక కుప్పలు ఏంటి అలాగున్నారు? ఇది ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వారు పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అవే కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, నృత్యాలు, కలారిపట్టు, జల్లుకట్టు, ఉడుంపట్టు లాంటి ఆటలు పాటలు. ఇంకొంచెం లోపలికి వెళ్ళారు అనుకోండి, ఇంకా భయంకరమైన సాంప్రదాయాలు ఉంటాయి. ఎవరో టెంపు వెళ్ళకండి. మరి నీ భాష ఇలాగుంది. మరి మా శ్రీకాకుళం దగ్గర కాశీబొక్ కదా. మా తాతేమో ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ గారి వెనక వెళ్ళిపోచ్చేసినాడు. నా పేరు కూడా సత్యాగ్రహి. చూసుకోండి, బాగా చూసుకోండి. ఏంటి దేవగిరా? ఏంటి దేంగిరా అన్నట్టు బిల్లపిస్తాండయా? ఇక్కడ మనుషులు దెయ్యాలకు భయపడరు, మరి దేవగిరికే భయపడతారు. ఎందుకు? వాళ్ళ రూల్స్ రాక్షసంగా ఉంటాయి, అంటే? పద్ధతులు పాశవికంగా ఉంటాయి. బుల్షిట్. ఇక్కడ గవర్నమెంట్ లేదా పోలీసులు లేరా? మంచి ప్రశ్న సోదరా. థ్యాంక్స్ అయ్యా. మొత్తం శ్రీకృష్ణదేవరాయలు వారి పరిపాలన అంతమైపోయినా ఈ ఊర్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి కారణం ఏంటో తెలిసినా? కర్ణాటక స్టేట్ సింబల్ గండ బేరుండ పక్షి. ఈ ఊరి రాచరికానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన కొంతమంది మినిస్టర్లు, పోలీస్ ఆఫీసర్లు ఆ గండ బేరుండ పక్షికే బలైపోనరు. పక్షి ఏం చేస్తాయా? అది డైరెక్ట్ గా ఏడ్ చేయదు. మరి? రోడ్ యాక్సిడెంట్ లో, లైట్లు కూల్చిడాలో ఇలాగ డైరెక్ట్ గా బలి తీసేసుకుంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అందుకే ఈ ఊరిలో రాయల వారి పరంపర నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. పర్యావరణానికి హాని కలిగించే ఎలక్ట్రికల్ సామాన్లు క్యారీ చేయడం వాళ్ళు అంగీకరించరు. సెల్ ఫోన్ ఇస్ నాట్ అలౌడ్. ఎట్టే లోపల తీసే. ಎಲ್ಲಾರು ಹೊತ್ಕೊಳ್ಳಿ. ఏమంటాడు రా? అందరినీ ఆ బోర్డు చదవమంతాడు. అబద్ధం ఆడితే నాలుక కోయబడును, స్త్రీలను తప్పుడు దృష్టితో చూసిన కనుగుడ్లు పొడవబడును, దొంగతనం చేసిన కాళ్ళు చేతులు నరకబడును. ఇదేమైనా మాట పాటల గురించి డిస్ప్లే పెట్టారు? ಬನ್ನಿ హే, నీకు బన్నీ తెలుసా? నా నెక్స్ట్ మా బన్నీతోనే. అవును. ಬನ್ನಿ. ఎరా బన్నీ అంతే రమ్మని పదండి. ఏదో చుట్టాలు చూపించినట్టు ఇవన్నీ మనకెందుకు చూపిస్తున్నారా? అదే అర్థమవుతలేదు. ఈ చెట్టు ఏంట్రా బాబు ఇంత ఉంది? ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯ ಈ ಮರದ ಕೆಳಗೆ ಕೂತ್ಕೊಂಡು ತೀರ್ಪುಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಈ ಮರಣ ನಾವು ಪವಿತ್ರ ಮರ ತರ ನೋಡ್ಕೊಡ್ತೀವಿ. ప్రదక్షిణ ಮಾಡಿ. ఇదిగో రే, వెంకయ్య నాయుడు గారు మోడీ మీటింగ్ లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన సింపుల్ గా కలోక్యల్ గా ఏమంటున్నాడు చెప్పు. ఈ చెట్టు వయసు 500 ఏళ్లు. శ్రీకృష్ణదేవరాయల వారు దీని కింద కూర్చొని తీర్పులు చెప్పేవారు. చుట్టూ ప్రదక్షిణ చేయమంతాడో. పదండి రండి పెద్ద ఆయన. పద, నువ్వే ముందు పద. డైరెక్టర్ గారు ఇందాక రౌండ్ అప్ చేశారు, ఇప్పుడేమో రౌండ్లు ఇస్తున్నారు. ఈ కొప్పులు ఏంటి కాన్సెప్ట్ ఏంటో దైత్రులు. చౌకాగడికి బీపీ పెరిగిపోయింది. డైరెక్టర్ గారు నోటీస్ చేశారా? బొబ్బిలి బ్రహ్మణ కత్తి రాఘవేంద్ర గారు ఇక్కడి నుంచే లేపేశారు అనుకుంటా. ఇప్పుడు వీళ్ళ మనల్ని లేపేసేలా ఉన్నారు. నిమ్మల్ని దొడ్డ మనిషి యారు? వెంకయ్య నాయుడు గారు ఏమన్నాడు చెప్పండి. మీలో పెద్ద మనిషి ఎవరైనా అడుగుతున్నాడు? నేనేనమ్మా. ఆడ అడుగుతుంది ఏజ్ లో కాదు, స్ట్రేచర్ లో. నేనే బన్నీ. బన్నీ. డైరెక్టర్ గారికి మర్యాదలు పెంచి ఎక్కువ. బన్నీ. పెట్టి ఎలుగు వచ్చేటి చొక్కా నిమ్మకాయ పిండి నడిపిండేస్తున్నారా? అయ్యాలి ఫార్మాలిటీస్ అనుకుంటా. పిండేసి పంపించేస్తారు. ఓకే. భోగి అంటే వెళ్ళిపోమని. వచ్చే వచ్చే వచ్చే. కత్తి తుప్పట్టేసింది ఏమైనా అవుద్దంట్రా? అందుకే కొంచెం కంగారు కక్కుర్తి తగ్గించుకోవాలి. బాగా ఎంజాయ్ చేసినట్లు గుంటలంకలాగా.
దయచేసి వాళ్ళని ఏం చేయొద్దు. నాకు సహాయం చేశారు. ఎలాంటి శిక్షలు విధించొద్దు. సదావర అమ్మాయి గారు అంతగా ప్రాధాయపడుతున్నారు, కొంచెం ఆలోచించండి. హజరప్ప న్యాయం కోసం ధర్మం కోసం కన్న బిడ్డనే కడ తీర్చారు. మర్చిపోయారా? సదాశివరాయ, అమ్మాయి గారిని తీసుకెళ్ళండి. చిక్కప్ప, ఏళ్ళు చిక్కప్ప. అబ్బా, చంద్రముఖి వాళ్ళతో ఏం మాట్లాడింది? ఎందుకలా తీసుకెళ్ళిపోతున్నారు? ఈ కాగ్గల్లో వినపలేదు బా. అబ్బా.